ఇజ్రాయెల్ గాజాలోని రఫాపై దాడులు ప్రారంభిస్తున్న వేళ ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఈ పోరును విరమించాలని అటు ఇజ్రాయెల్ ఇటు హమాస్కు సూచిస్తున్న సమయంలో మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతిని నెలకొల్పడానికి యుద్ధ విరమణను ప్రకటింపచేయడానికి పలు దేశాలు కృషి చేస్తున్న వేళ వీటన్నింటినీ కాదని హమాస్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై రాకెట్ల దాడి ప్రారంభించింది. ఇజ్రాయెల్ రాజధానిపై ఒకదాని వెనుక ఒకటి రాకెట్ల శర పరంపరను హమాస్ చేయడం ప్రారంభించి తద్వారా ఇన్ని రోజులు తమపై ఇజ్రాయెల్ దాడి చేసిన తమ శక్తి ఏమాత్రం తగ్గలేదని, తాము ఇంకా ఎదురు నిలిచి పోరాడడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నామని హమాస్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి హమాస్ టెల్ అవీవ్పై రాకెట్ల దాడికి పాల్పడింది. ఒకవైపు ఈ యుద్ధాన్ని నిలపడానికి ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ న్యాయస్థానం, ఇరుగు పొరుగు దేశాలు కృషి చేస్తున్న వేళ గాజాకు ఎటువంటి వస్తువులు, ఆహార పదార్థాలతో సహా సరఫరా కావాలన్నా ఈ దేశాల కనుసన్నల్లోనే జరుగుతున్న వేళ ఇంకా హమాస్ చేతిలో ఇలాంటి ఆయుధాలు మిగిలి ఉన్నాయా, లేదా ఈ ఆయుధాలను హమాస్కు ఇప్పటికీ దొంగచాటుగా ఎవరు అందిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. హమాస్ యొక్క శక్తి సామర్థ్యాలను ఇజ్రాయెల్ గాజాలో తీవ్రంగా దెబ్బతీసిన తామేమాత్రం లొంగేది లేదని, తగ్గేది లేదని, తమ శక్తి తగ్గదని హమాస్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని చెప్పడానికే ఇజ్రాయెల్ రాజధానిపై రాకెట్ల వర్షం కురిపించింది. అయితే దీనివల్ల ఇజ్రాయెల్ రాజధానికి పెద్ద ప్రమాదం ఏమీ ఏర్పడకపోయినా మరోమారు హమాస్కు ఇంతటి ఆయుధ సంపత్తి, శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుండి సమకూరుతున్నాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఏ దేశాలు వెనక నుండి పలు తీవ్రవాద సంస్థల ద్వారా దొంగచాటుగా హమాస్కు ఆయుధాలు ఇస్తున్నాయి? ఈ దేశాల ఉద్దేశాలు ఏమిటి? ఎందుకు ఈ దేశాలు ఈ తీవ్రవాదాన్ని కొనసాగించాలనుకుంటున్నాయి? ఎందుకు ఈ దేశాలు ఇజ్రాయెల్, పాలస్తీనా అనే రెండు ప్రత్యేక దేశాలు ఏర్పడి ఆ రెండు దేశాలు శాంతియుత వాతావరణంలో ఉండడానికి ఇష్టపడడం లేదు? ఈ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా ప్రపంచ ప్రజల దృష్టికి రాకుండా మానదు. అయినప్పటికీ కొన్ని అతివాద దేశాలు, వాటి మద్దతుతో పనిచేసే అతివాద సంస్థలు ఈరోజు హమాస్కు మద్దతుగా నిలుస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంస్థలే చట్టవిరుద్ధంగా ఈరోజు హమాస్ను శక్తివంతంగా మలిచేందుకు కృషి చేస్తున్నాయి. హమాస్ చేస్తున్న ఈ పోరాటం అంతర్జాతీయ పోరాటంగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు కృషి చేస్తున్నాయి. ఎందుకు ఇదంతా జరుగుతోంది? శాంతి వీరికి ఎందుకు అవసరం లేదు? తామనుకున్నట్లు ఇస్లామీకరణే వీరి తుది లక్ష్యమా, లేదా తమ దేశానికి స్వయం పాలనా అధికారం వీరి తుది లక్ష్యమా? శాంతియుతంగా స్వయం పాలనతో తమ దేశం ముందుకు వెళ్ళడం వీళ్ళకి ఏమాత్రం సుతరాము ఇష్టం లేదు. మతం పేరుతో తాము అనుకున్నది సాధించే దాకా ఏమాత్రం తగ్గమని వీరందరూ నిరూపించి చూస్తుంటారు. ఈరోజు ఈ నిరూపణలకు బలం చేకూరుస్తూ హమాస్ ఇజ్రాయెల్ రాజధానిపై రాకెట్ల వర్షం కురిపించింది. దీనివల్ల పెద్దగా హమాస్కు ఎంతవరకు లాభిస్తుందో తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న
ప్రపంచ రాజకీయాల్లో ఎవరూ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా కలిసి వచ్చే స్థితిలో లేరు. అవి గల్ఫ్ దేశాలైనా ముస్లిం దేశాలైనా. ఈ విషయాన్ని గ్రహించడంలో ఎందుకో ఇస్లామిక్ అతివాదులు విఫలమవుతూ ఉన్నారు. తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వారు ఈ రాజకీయ పరిస్థితులను ఏమాత్రం అర్థం చేసుకోకుండా ముందుకు సాగడం భవిష్యత్తులో వారు చేస్తున్న పోరాటాలు విఫల దిశగా సాగడం తప్ప అవేమీ విజయవంతం కావు. ఈ విషయాన్ని ఇస్లామిక్ అతివాదులు మతం పేరుతో ఇలాంటి మారణక హక్కాండాల్ని రచించే వ్యక్తులు గ్రహించాలి. ప్రపంచం శాంతిని కోరుకుంటోందని, ప్రపంచ ప్రజలు శాంతియుతంగా సుస్థిర పాలన, మంచి పాలనలను అభిలషిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఇలాంటి మారణకాండలు, దొంగచాటు యుద్ధాలు మానివేయాలి. అతివాదాన్ని తగ్గించుకోవాలి.